మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుపెట్టి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీకు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. 4 వైపుల నుండి కోరుకున్నంత డబ్బు వస్తుంది. ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీరు లక్షాధికారులుగా మారిపోతారు. బియ్యం మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. కొందరు బియ్యాన్ని బియ్యం డబ్బాలో, స్టీల్ డబ్బాలో, క్యాన్లో వేసుకుంటూ ఉంటారు. బియ్యంతో పరిహారాలను కూడా చేస్తారు. మీ ఇంటిలో బియ్యం నిండుకోకుండా ఉండడానికి, అలాగే మీ సంపాదన పెరగడానికి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయాలి. బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. బియ్యాన్ని వండితే అది అన్నమవుతుంది. బియ్యంలో పసుపు వేసి కలిపితే అవి అక్షింతలవుతాయి. బియ్యాన్ని కింద పడనివ్వకూడదు అని, బియ్యాన్ని కాళ్ళతో తన్నకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనలో చాలామందికి రేషన్ బియ్యం వస్తాయి. అయితే కొందరికి నెల పూర్తి అవ్వకముందే బియ్యం పూర్తయిపోతాయి అయిపోతాయి. బియ్యం నిండుకోవటం అనేది అశుభానికి సంకేతం. మీ ఇంటిలో బియ్యం నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు. మీ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతిదన మీరు కొంచెం బియ్యాన్ని పక్కకు తీసి మూట కట్టాలి. ఆ మూటను మీ పూజా గదిలో పెట్టాలి. నెల పూర్తి అయిన తర్వాత మూట కట్టిన బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి. లేదా మీరు రోజు బియ్యం కడుగుతారు కదా, బియ్యాన్ని కడిగే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు పెట్టండి. అలా ప్రతిరోజు తీసి పక్కకు పెట్టి తర్వాత ఆ బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. బియ్యాన్ని దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. బియ్యంతో నైవేద్యం చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇలా ప్రతి నెల మీరు బియ్యంతో ఈ పరిహారాలను చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యుల వారికి తరతరాలకు తిండికి లోటు అనేదే ఉండదు. ఇక మీ ఇంటిలో బియ్యం డబ్బాతో పాటు డబ్బు కూడా నిల్వ ఉండాలంటే ఏకాదశి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి. బియ్యం డబ్బాలో వీటిని పెడితే అతి త్వరలో మీ సంపాదన పెరుగుతుంది. 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. మరి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి అనేది ఒక పర్వదినం. చాలామంది హిందువులు మంచి పనులు చేయడానికి ఏకాదశి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణువు యొక్క ఆరాధన అసంపూర్తిగా మారుతుంది. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుని పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద, సంతోషము, శ్రేయస్సు పోతాయి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. విష్ణు సహస్రనామము, స్తోత్రాలు చదవండి. విష్ణువుకు హారతి సమర్పించి రావి వృక్షాన్ని పూజించండి. ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను చదవటం గుర్తుంచుకోండి. పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిని పూజించిన లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు పెట్టాలి. ఆ వస్త్రంలో కొన్ని వక్కలను వేయండి.
5 వక్కలు వేయండి. తాంబూలంలో వాడే వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కలను ఆ రెడ్ క్లాత్లో వేయాలి. ఈ పరిహారానికి వక్కలు ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారి పూజలలో ముఖ్యంగా ఉండే వస్తువు వక్క. వక్క దేవతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. వక్కను రెడ్ క్లాత్లో వేసిన తర్వాత రూపాయి కాయిన్స్ని 5 వేయండి. 5 వక్కలు 5 రూపాయి కాయిన్స్ను వేయాలి. ఇప్పుడు అందులో బెల్లం పెట్టండి. బెల్లాన్ని ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లం డబ్బును ఆకర్షిస్తుంది. చిన్న బెల్లం ముక్కను ఈ పరిహారంలో పెట్టడం వల్ల మీకు ఇక డబ్బుకు కొరత అనేదే ఉండదు. బెల్లం మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగము, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పెంచుతుంది. బాగా డబ్బు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పులలో చిక్కుకొని ఇబ్బంది పడేవారు రేపు ఏకాదశి రోజు ఎరుపు రంగు వస్త్రంలో బెల్లం పెట్టి దానిపై పసుపు కుంకుమను వేయాలి. ఒక్క 5 రూపాయి బిళ్ళలు బెల్లము, పసుపు, కుంకుమ రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించండి. హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. కొంచెం సేపు ఆ మూటను లక్ష్మీనారాయణుల పటం దగ్గరనే వదిలివేసేయండి. 5-10 నిమిషాలు అయిన తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం తీసి అందులో పెట్టండి. మూట పెట్టిన తర్వాత ఆ మూటపై బియ్యం వేసి కప్పేయండి. ఇలా ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. 4 వైపుల నుండి విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. వీటిని ఎన్ని రోజులైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మీ ఇంట్లో బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఆ మూటను అలాగే బియ్యం డబ్బాలో ఉంచి కొత్త బియ్యాన్ని అందులో వేయండి. ఇలా 3 లేదా 5 సార్లు వేసిన తర్వాత ఆ మూటను తీసి విప్పి అందులో ఉన్న కాయిన్స్ను పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లము, వక్క, పసుపు, కుంకుమలు వేసి కప్పేయండి. ఈ రెడ్ క్లాత్ను పారే నీటిలో పడవేయండి. లేదంటే ఆ క్లాత్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉతికి మళ్ళీ ఏకాదశి రోజున ఆ క్లాతులో వీటిని వేసి మూట కట్టండి. బియ్యం డబ్బాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. మీరు ఊహించనంత డబ్బును చూస్తారు. మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి. లక్ష్మీనారాయణులకు నిష్టగా పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి శుభ ఫలితాలను పొందండి. డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల
మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని 33 పద్మాలతో నింపుతారు. ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్జమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అంతకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞ వరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరికలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుడికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం కంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అయింది. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. ఇక ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలులతోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇక రాత్రి వేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చిరాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం. కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి ప్రతి 17 రోజులకు ఓసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశే సరైన సమయం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.